అసలు ఈడెందుకు ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు అని అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే నా కథ చెప్పాలి. ఈ ప్రపంచంలో మనం ఎదుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్నలు ఏంటంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు నీ వయసు ఎంతరా అని. అదే మనం చదువుతున్నప్పుడు నీ పర్సెంటేజ్ ఎంత? 80% అంకుల్. చదువు పూర్తయ్యాక నీకు ఉద్యోగం ఉందా, ఇలా ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటాం. ఇప్పుడు నేనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, బాబు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు? నేను ఇంకా జాబ్ ట్రై చేస్తున్నాను సార్. ఓ నిరుద్యోగవా? అవునండి, నేను ఒక నిరుద్యోగిని. నా పేరు షౌరిక్. ఎంతో మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళల్లో నేను ఒక్కడిని. మా నాన్నకి ఎవడో చెప్పాడు ఇంజనీరింగ్ చేస్తే లైఫ్ సెట్ అని. చెప్పిన వాడేమో పైకి పోయాడు, చదివించిన మా నాన్నేమో ఇలా పనికి పోతున్నారు. నేను మాత్రం ఇలా ఈ ఇంట్లోనే ఉండిపోయాను. నా కథ అప్పుడే అయిపోలేదండి, ఇప్పుడే మొదలైంది. ఇంకొంతసేపు వెయిట్ చేయండి సార్. దిస్ వాజ్ మై రెజ్యూమ్ సార్. Yeah, tell me about yourself. Myself Shaurik Samanta. I have completed my graduation in Okay, good Shaurik. చాలా బాగుంది. ఆల్మోస్ట్ నీకు జాబ్ వచ్చేసినట్టే. కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఏం చూసుకోవాలి సార్? అర్థం చేసుకో షౌరిక్, నువ్వేం చిన్నపిల్లడో కాదు. అర్థం కావడం లేదు సార్. అర్థం కాకపోవడానికి ఏముంది? ఎంత సార్? 20,000? ఏం మాట్లాడుతున్నావు షౌరిక్? 2 లక్షలు. 2 లక్షలా? నువ్వు ఇవ్వకపోతే చెప్పు, బయట చాలా మంది ఉన్నారు ఈ జాబ్ కోసం, వాళ్ళకి ఇచ్చేస్తాం. సార్, మన ఆంధ్ర ఉన్న డబ్బులన్నీ నా చదువుకే ఖర్చు పెట్టారు సార్. మళ్ళీ ఈ జాబ్ కోసం మా నాన్న ఇబ్బంది పెట్టలేను సార్. నౌ యూ కెన్ గో. ఇట్స్ ఓకే సార్. రేయ్, ఇంటర్వ్యూ ఏమైందిరా? ఈసారి కూడా జాబ్ రాలేదు నాన్న. ఇంకా ఎన్ని రోజులు రా జాబ్ లేకుండా తిరుగుతావు? బయటకు పోతే మీ వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా జాబ్ రాలేదా అని ఎన్ని సూడుబూడు మాట్లాడుతున్నారు నీకు తెలుసా? అనేవాళ్ళు ఎన్నైనా అంటారు నాన్న, కానీ నాకు తెలుసు నేను జాబ్ కోసం ఎంతలా ట్రై చేస్తున్నానని. ట్రై చేస్తే జాబ్ రావాలిగా, మరి ఎందుకు రావడం లేదు? అంటే నీ ప్రయత్నంలో లోపం ఉందా, లేక నీలో లోపం ఉందా? మీరు అనుకున్నంత ఈజీ కాదు నాన్న. బయట ఒక పోస్ట్ కి 1000 మంది పోటీ పడుతున్నారు. అంటే పోటీ ఉంటే జాబ్ తెచ్చుకోవా? నానా, నాకు జాబ్ రాలేదని మీరు ఎంతలా బాధపడుతున్నారో, నాకు జాబ్ లేదని నేను అంతే బాధపడుతున్నాను నాన్న. మాటలు లేచిన వాడికి నేనెంత చెప్పినా సరే నా బాధ అర్థం కాదులే. నానా, నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన దగ్గర నుంచి నీ బాధను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను నాన్న. నా బాధను అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఇంకెప్పటికి కూడా నా బాధను అర్థం చేసుకోలేవురా. ఏంట్రా ముఖం వెలిగిపోతుంది? ఏం లేదురా, ఇంట్లో నాన్నతో గొడవ అయింది జాబ్ కోసం. ఏంటి మళ్ళీ మీ నాన్నతో గొడవ? అయినా మీరేంట్రా రోజు చిన్న గుంటలాగా గొడవలు ఆడుకుంటారు? మేము మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడమే ఎక్కువరా. మా కోసం వదిలే, నీ సంగతులేంటో చెప్పు. ఏం లేదురా, ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చా, గనిగోడి కోసం వెయిటింగ్. అయినా ఆడేంట్రా ఇంకా రాలేదు? వాడు నీలా ఖాళీగా లేడు కదరా, జాబ్ చేస్తున్నాడు. అదిగోరా వస్తున్నాడు. హే రారా వెళ్దాం. ఎక్కడికి రా? ఇక్కడికే రా. నూడిల్స్ షాప్కి రా. అదే ఇక్కడ ముందున్న నూడిల్స్ షాప్కి రా. నువ్వు వస్తే ముగ్గురు కలిసి వెళ్దాం. పర్వాలేదురా, మీరు వెళ్ళండి. పేరుకే ఫ్రెండ్స్, కానీ డబ్బుల విషయం వచ్చేసరికి ఎవడి స్వార్థం వాడిదే. మన వీధిలో ఎవరి కొత్త అమ్మాయి?
పిచ్చా నీకు? ఇంకొంచెం ఉంటే కంట్లో పడేది తెలుసా? కొట్టింది కూడా కంట్లో పడ్డానికే. నేనేం పాపం చేశానని నా కంట్లో కొట్టడానికి? ఇందాక నుంచి ఫాలో అవుతున్నావు కదా నన్ను. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తగ్గు. నేనేం ఫాలో అవడం లేదు. నేను మా ఇంటికి వెళ్తున్నా. అదిగో మా ఇల్లు. మా ఇల్లు కూడా అదే. ఏంటి? నీ ఇల్లా? ఏంటి, నువ్వు మా ఇంట్లో ఉంటున్నావా? కాదు, ఆ పై ఇంట్లో ఉంటాను. ఈ రోజే వచ్చాను. సారీ, ఏదో భయపడేలా చేశాను. ఇట్స్ ఓకే. అయినా ఈ కాలంలో అమ్మాయిలు ఇలానే ఉండాలి. అప్పుడే మీకు ఏ ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చినా మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోగలరు. థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు. కానీ ఎవరికి చెప్పకే నేను నీ మీద పెప్పర్ స్ప్రే చేశానని. అవును, ఇదో పెద్ద గొప్ప విషయం. మరి నలుగురికి చెప్పుకొని తిరగడానికి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరు ప్రీతి. నేను జాబ్ పర్పస్ మీద వైజాగ్ వచ్చాను. నా పేరు శౌరిక్. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. ఇంతకీ జాబ్ చేస్తున్నారా? అవును, ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నాను. మరి మీరు? నేను మీకు టైం అవుతున్నట్టుంది. మీరు వెళ్ళండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. బాయ్. అమ్మో, అడుగుదామా వద్దా? అమ్మా, పై ఇంట్లో ఎవరో కొత్తగా అమ్మాయి వచ్చినట్టుంది. అవునరా, తను మన పయ్యండి లక్ష్మి వాళ్ళ తాలూకా. హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిందంట. రూమ్ చూసుకోగానే వెళ్ళిపోతుందట. అవునా? ఇంతకీ నువ్వు అమ్మాయి కోసం ఎందుకు అడుగుతున్నావురా? ఏం లేదమ్మా, వీధిలో ఎవరో కొత్తగా కనబడితే అడిగే, అంతే. అమ్మాయి మీద పెట్టే శ్రద్ధ జాబ్ మీద పెట్టుంటే ఎప్పుడో జాబ్ వచ్చేదిరా. వచ్చేసాడు. సిగ్గుండాలరా, అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. నువ్వు ఇంకా జాబ్ ట్రయల్స్ లోనే ఉన్నావు. నేను కూడా జాబ్కి ట్రై చేస్తున్నాను కదా నాన్న. నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయిన దగ్గర నుంచి నువ్వు ఇయే మాటలు చెప్తున్నావురా. నీ మాటలు విని విని నేను అలసిపోయినా తప్ప నువ్వు మాత్రం జాబ్ తెచ్చుకోవడం లేదురా. ఎప్పుడు చూడు జాబ్ రాలేదు తిన్నావా లేదా అని ఒక్కసారి అడగడు. అన్నం పెట్టవే. సరేనండి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఏంటి ఎంత వేరం లేసాడు? ఇతని దగ్గర ఏం చేసినా ప్రాబ్లం అయిపోతుంది. మన వాడిలో మార్పు మొదలైందేమో. మార్పు 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 ఏడిచినట్టుంది. స్నానానికి వెళ్ళొస్తాను, టిఫిన్ రెడీ చేయి. సరేనండి. నాన్న బయటకు వచ్చిలో పాపను కవర్ చేసేయాలి. కొంపతీసి అమ్మాయి వెళ్ళిపోలేదు కదా. ఏంటి ప్రీతి, ఆఫీస్ కా? అవును సౌరిక్, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? మనకేదైనా ఉంటేనే కదా రెడీ అవ్వడానికి. ఏంటి? ఏం లేదు, అబ్బాయిలకి ఎంతసేపు చెప్పు రెడీ అవ్వడానికి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతాం. నీకు ఆఫీస్ టైం అవుతున్నట్టుంది. అవును, బాయ్. బాయ్ ప్రీతి. ఆఖరికి పాప కూడా పనికి పోతుంది. మనమే ఇలా పనికి మన వల్ల మిగిలిపోయాం. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కోసం వచ్చినట్టు తెలియకూడదు. ఏంటి ప్రీతి, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? మీకు ఈ రోజు కూడా ఆఫీస్ ఉంటుందా? అంటే ఈ రోజు సండే హాలిడే కదా. నాకు తెలుసు, నేను జోక్ చేసా. ఓడి అమ్మ, ఇంట్లో ఉండి ఈ రోజు ఏంటో తెలియడం లేదు. నైస్ జోక్. అయినా మన కార్పొరేట్ వాళ్ళ మీద మనమే జోక్స్ వేస్తే ఎలా సౌరిక్? జోకా బొక్క, ఏం చెప్పడో తెలియక కవర్ చేశాను. అవును సౌరిక్, ఈరోజు ప్లాన్స్ ఏంటి? నా ప్లాన్స్ ఏముంటాయి? తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా. ఏంటి అర్థం కాలేదు? ఏదో ఉన్నాయిలే ప్రీతి. సరే అయితే. అయినా ఏంటి సౌరిక్, ఎప్పుడు నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉంటావు? ఏం లేదు ప్రీతి, నార్మల్ గానే ఏదో అలా వచ్చేస్తుంది. సరే అయితే నేను వెళ్తాను. సరే, నా పని కూడా అయిపోయింది, నేను వెళ్తాను. మనకి ఏరియా తెలీదు. షౌరిక్ని తీసుకెళ్తే బెటర్ ఏమో. షౌరిక్, షౌరిక్. ప్రీతి, షౌరిక్.
ఏం ప్రీతి పిలిచావు? కిరాణా షాప్కి వెళ్తున్నాను, కొంచెం కంపెనీ ఇస్తావా? కంపెనీయా? కంపెనీ కోసం నాకు తెలుసు, కంపెనీయే కదా కంపెనీ. ఏం మాట్లాడుతున్నావు షౌరిక్? ప్రీతి నువ్వు వాళ్ళు నడుస్తుంటే నేను వస్తాను. అమ్మా నేను బయటికి వెళ్తున్నాను, నీకేమైనా తేవాలా? ఏంట్రా ఎప్పుడు వెళ్ళమన్నా వెళ్ళంటావు, ఈ రోజు మాత్రం నీ అంతటి నువ్వే వెళ్తానంటున్నావు. నీకేమైనా తేవాలా వద్దా చెప్పు. సర్లే ఎందుకంత కోపం, ఒక పాల ప్యాకెట్ తెచ్చిల్లి. మరి డబ్బులు? ఖాతాలో పట్టుకోనరా. ఎప్పుడు చూడు ఖాతా ఖాతా అనుకోని బయటికి వెళ్ళినప్పుడు రూపాయి ఉండదు జోబులోని. అయినా అమ్మాయితో బయటకు వెళ్తున్నప్పుడు ఎలాంటి కాస్ట్యూమ్ ఎవడైనా వేసుకుంటాడా? కాస్ట్యూమ్ చేంజ్. వీటికి ఏం తక్కువ లేదు. అరే ఆగరా, ఇలా రా. దొరికేసానా? ఏమడుగుతాడో ఏంటో. నాన్నగారు పిలిచారా? లేదురా, అరిచాను. అలా కాదు నాన్నగారు. సరే గాని నువ్వు వచ్చేటప్పుడు కిరాణా షాపులో ఈ నెల బాకీ ఎంత అయిందో కనుక్కొని రా. సరే నాన్నగారు వెళ్తాను. అమ్మయ్యా దొరికిపోయాను అనుకున్నాను. పద ప్రీతి, ఏం అవసరం ఉన్నా ఇలానే అడుగు. నాకు ఈ ఊర్లో వీధి వీధి సందు సందు తెలుసు. నీకంత బాగా తెలుసా? ఇంతకుముందు జీవీఎంసీలో ఏమైనా పనిచేసావా ఏంటి? హే నేనేదో సరదాగా జోక్ చేశాను. సరే పద. ఎందుకు ఇంత లేట్ అయింది? అమ్మ చిన్న పని చెప్పింది అందుకే. అన్నా ఒక పాల ప్యాకెట్ ఇవ్వరా? సరే, ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దు. ప్రీతి ఇప్పుడు పడితే చిల్లర లేదు, చాక్లెట్ తీసుకోమని చెప్తాడు, నువ్వు తీసుకోకు. చేంజ్ లేదు, చాక్లెట్ ఇచ్చానా? నేను చాక్లెట్స్ ఏమీ తిన్ను, చేంజ్ చూసి ఇవ్వరా? సరేనాలే. నాకు కూడా ఒక పాల ప్యాకెట్. ఇదిగో. నాది ఖాతాలో రాసుకోండి. ఇదిగో మన కొంప వచ్చింది. సారీ, నిన్నొకటి అడుగుతాను, ఏమనుకో కదా? ఏమనుకోను ప్రీతి, అడుగు. నిజంగా ఏమనుకో కదా? అయ్యో ఏమనుకోను ప్రీతి, అడుగు. అంటే అది షాపోడు ఇచ్చిన చేంజ్ నీ దగ్గర ఉండిపోయింది, ఇచ్చేవా? షౌరి, ఇంకేం మర్చిపోయావు ప్రీతి, అడుగు ఇచ్చేస్తాను. నిన్నొకటి అడుగుతాను, ఏమనుకో కదా? ఏమనుకోను ప్రీతి, అడుగు. రేపు నేను ఆఫీస్కి కొంచెం తొందరగా వెళ్ళాలి, కొంచెం నీ బైక్ మీద డ్రాప్ చేస్తావా? సర్లే ఏదో చేద్దాం. ఏమడిగావు? నువ్వు బిజీ అయితే వద్దులే. సర్లే నీకు ఈవినింగ్ కల్లా ఏదో ఒకటి చెప్తాను. సరే బాయ్. ఏరా లెక్క కనుక్కున్నావా? ఏ లెక్క? అదేరా కిరాణా సామాన్ లెక్క కనుక్కోమని చెప్పాను కదా. అంటే నాన్న అది చచ్చాను రోయ్. నాన్న ఒక్క పని కూడా తిన్నగా చేయలేవా? నువ్వు ఎలాగా పనికి పోవు, కనీసం ఇంటికి పనికొచ్చిన పనైనా చెయ్యాలి కదా. దాడిలాగా ఎదుగో ఏ ఉపయోగం? నిన్ను తిట్టి నా టైం వేస్ట్ గానీ ఇక నువ్వు మారవరా. ఛీ, పొద్దు పొద్దున్నే కొంచెం నీ బైక్ మీద డ్రాప్ చేస్తావా? తను డ్రాప్ చేయమంది సరే, కానీ డ్రాప్ చేయాలంటే నా దగ్గర బండి ఉండాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం? అయినా నా దగ్గర బండి లేకపోతే ఏంటి, ఎవరొకరిని అడిగి సెట్ చేసుకుందాం. వీడిని అడుగుదామా? అయినా మనకు వీడి తప్ప ఇంకో దిక్కు లేదు, వీడినే అడుగుదాం. అరే నాకు బండి కావాలరా. బండా?
బండితో పని ఏంట్రా నీకు? ఆ, ఆ, నిజం చెప్పేద్దామా? ఏంటిడు ఏం మాట్లాడట్లేదే? రే అడిగిన దానికి సమాధానం చెప్పురా. ఏం లేదురా, చిన్న పని ఉంది, అమ్మని బయటికి తీసుకెళ్ళాలి. ప్లీజ్ రా, నీ బండి ఎవరా? అవునా? నేనేదో నీకు ఇంకా గుంట సెట్ అయిందని దాంట్లో తిరగడానికి అడుగుతామేమో అనుకున్నా. సర్లే, బండి రేపే కదా కావాలి, సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళి. థ్యాంక్స్ రా. బండి సెట్. ప్రీతితో బయటికి వెళ్తున్నాను. టైం అయింది. రేయ్ ఎక్కడికరా? ఈ రోజు పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నావు. అబ్బా అలా ఏం లేదమ్మా, ఇక్కడికే రాజుగారి ఇంటికి ఎలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే వెళ్ళు. రాజు, రే రాజు. ఎవరమ్మా? ఆంటీ గారు, రాజుని పిలుస్తారా ఒకసారి? బాబు, మీ ఫ్రెండ్ సౌరిక్ వచ్చాడు. నేను ఇంట్లో లేని చెప్పి పంపించామా? అవసరానికి అబద్ధాలు చెప్పేవాళ్ళు తప్ప ఆదుకునే వాళ్ళు ఒక్కడు లేడు. బాబు అది పర్వాలేదమ్మా, వినిపించింది. వెళ్తానమ్మా. ఇంకెవరినైనా అడుగుదామా? వద్దులే, అవసరానికి మన ఫ్రెండే మనకి ఇవ్వలేనప్పుడు ఇంక బయట ఎవడో మనకి ఎందుకు ఇస్తాడు? ప్రీతి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి శౌరి? రేపు నాకు చిన్న పని పడింది, సో నేను డ్రాప్ చేయలేను. ఏం పర్లేదు, నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తాను. సారీ ప్రీతి, టైంకి హెల్ప్ చేయలేకపోతున్నందుకు. హే పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటానని చెప్తున్నాను కదా. సరే ప్రీతి, వెళ్తాను. వదినా? వదినా బాగున్నారా? బాగున్నా వదినా, మీరెలా ఉన్నారు? బాగున్నా వదినా, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి సంగతులు? మా అబ్బాయి కొత్తగా ఫ్లాట్ తీసుకున్నాడు వదినా. గృహప్రవేశానికి మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం వదినా. అవును, మా అన్నయ్య ఎక్కడా కనిపించడం లేదేంటి? అన్నయ్య గారు గొడవంకి వెళ్ళారమ్మా. మా అన్నయ్యకి ఎప్పుడూ పనే, క్షణం తీరుకుండదు. అవును వదినా, మీ అబ్బాయికి ఇంకా ఉద్యోగం ఏమీ రాలేదా? దానికోసమే ట్రై చేస్తున్నాడు వదినా. అయినా మా వాడు చూడండి, అప్పుడే ఈఎంఐలో ఫ్లాట్ కూడా కొనేశాడు. అయినా ఇంకా ఎంతకాలం చెప్పండి పని పాట లేకుండా తిరుగుతాడు. వాడికి కూడా తొందరలోనే ఉద్యోగం వచ్చేస్తుందిలే వదినా. ఏమొస్తుందిలే, మన వాడికి ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలంటే ముందేమైనా వచ్చుండాలి కదా. అతను కాస్త నోరు మోస్తావా? వచ్చిన దగ్గర నుంచి వాగుతూనే ఉన్నావు. ఏంట్రా, చిన్న పెద్ద తేడా లేదా? పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో తెలీదా? మర్యాద అనేది వయసు బట్టి కాదు, ఎదుటివారి ప్రవర్తన బట్టి ఇస్తాను నేను. శౌరిక్, నువ్వు కాస్త ఆగమ్మా. అయినా ఏంటత్తా, మీ వాడు డబ్బులు కట్టి సంపాదించాడు ఉద్యోగం, ఏదో కష్టపడి సంపాదించినట్టు ఎందుకంత బిల్డప్ చేస్తున్నావు? అలా సంపాదించాలనుకుంటే నేను ఎప్పుడో సంపాదించేవాడిని ఉద్యోగం. ఇది మరీ బాగుందమ్మా. వంగలేక మంగళవారం అన్నాడంట మీలాంటోడే. మీ దగ్గరుంటే డబ్బులు కట్టుకోండి, ఎవరొద్దన్నారు? అయినా నాకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అవునులే, నీ టాలెంట్ చూసి పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చేస్తాను అన్నారు. అందుకే ఇంట్లో ఇంత ఖాళీగా ఉన్నావు. నేను ఎప్పటికైనా నా టాలెంట్ తోనే జాబ్ సంపాదిస్తాను. అది చూద్దాం. వెళ్ళొస్తాను వదినా. వీడికి ఎప్పుడు వస్తుందో ఉద్యోగం. స్కానర్ చూపిస్తారా? మేడం క్యాష్ ఉంటే చూస్తారా? క్యాషా? శౌరి, ఏమైంది ప్రీతి? 500 క్యాష్ ఉంటే ఇస్తావా? ర్యాపిడోకి ఇవ్వాలి.
క్యాష్ లేదు ప్రీతి. సర్లేండి మేడం, ఫోన్పే చేసేయండి. చేస్తాను చూడండి. థ్యాంక్ యూ మేడం. శౌరి, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది, వెళ్దామా? సరే పద. శౌరిక్, నువ్వేం తీసుకుంటావు? నాకేం వద్దులే ప్రీతి. నిజంగా వద్దా? వద్దులే ప్రీతి, నువ్వు తీసుకో. వీడేంటి కనీసం నేను తీసుకున్న ఐస్ క్రీమ్ కూడా మనీ పే చేయడం లేదు. అసలు నా మీద వీడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా? అమ్మయ్యా, నేనేం తీసుకోలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనే బిల్ కట్టాల్సి వచ్చేది. సరే పద వెళ్దాం. నీకు ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టమా? చాలా. ఒక్క పూట అన్నం కోసం చేయి చాచడం, జానడంత పొట్ట కోసం. మేడం మేడం, తిండి తిని 2 days అయింది మేడం, కొంచెం డబ్బులు ఇవ్వండి మేడం, బిర్యానీ తింటాను. బిర్యానీయా? చాలా ఫన్నీగా ఉన్నాడు. థ్యాంక్స్ మేడం. సార్, మీరు కూడా మేడంలా ఎంతో కొంత ఇస్తే బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ కొనుక్కుంటాను సార్. నా దగ్గర చేంజ్ లేదురా. పర్లేదు సార్, నా దగ్గర ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం కూడా ఉంది సార్. ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. నా ఫోన్లో నెట్ లేదు. హాట్స్పాట్ ఆన్ చేయనా? ఐఫోన్ పోనీ నేనివ్వనా? వద్దు ప్రీతి, నువ్వు ఇంటికెళ్ళు, నేను చేంజ్ మార్చేస్తాను. సరే బాయ్. సరే జాగ్రత్త. రండి సార్, చేంజ్ మార్చుకొద్దాం. ఎక్కడికరా వెళ్ళేది? నువ్వు తెగించావు, నేను తెగించలేదు, అంతే. అంటే నీ దగ్గర అసలు డబ్బులు లేవా బ్రో? ఇప్పటి వరకు సార్ కదరా అన్నావు. మరి నీ దగ్గర డబ్బులు లేవు కదా బ్రో? ఆఖరికి డబ్బులు లేకపోతే వీడు కూడా మనకు మర్యాద ఇవ్వడం అనమాట. బ్రో, నేను బ్రో అని ఫీల్ అవకే. ఫీల్ అవ్వడానికి ఏముంది బ్రో, నువ్వు ఎలా అయినా డబ్బులు సంపాదిస్తున్నావు, నేను అది కూడా చేయడం లేదు. బ్రో, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఓపెన్ పర్లేదు, కానీ నువ్వు మాత్రం ఎవరిని డబ్బులు ఆడకుండా చూసుకో. ఓకే బాయే, ఈ పూటకి బిర్యానీతో అడ్జస్ట్ అయిపోతానులే. రే షౌరిక్, రా భోంచొద్దు గాని. వీడేంటి ఇక్కడ లేడు? పైకి గాని వెళ్ళాడా? రే, ఏంట్రా ఇక్కడ ఎలా కూర్చున్నా? నాకేం అర్థం కావడం లేదమ్మా. ఏమైందిరా? అసలు నాకు జాబ్ వస్తుందంటావా? నేను దేనికైనా పనికొస్తానంటావా? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నాకు నా మీద నమ్మకం రావడం లేదమ్మా. నీ మీద నాకు నమ్మకం ఉందిరా. నువ్వు ఎప్పటికైనా సరే మంచి జాబ్ తెచ్చుకుంటారా? అమ్మా, నేను నీ భుజం మీద పడుకుంటాను. సరే పడుకో. జీవితంలో సుఖాలు వచ్చేటప్పుడు ఎవ్వరూ ఆలోచించరు. అదే కష్టం వచ్చిందనుకో, నాకే ఎందుకు వచ్చిందని ఆలోచిస్తారా? ఒరే, జీవితంలో సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. సుఖం వచ్చేటప్పుడు సంతోషపడ్డ నువ్వు కష్టం వచ్చినప్పుడు బాధపడడం కూడా నేర్చుకోవాలి. సరేనమ్మా, ఏ పరిస్థితిలో అయినా ధైర్యంగా ఎదుర్కోవడం ప్రయత్నిస్తాను. అలా అన్నా బాగుంది. సరే పద, నీకు నచ్చిన కూర ఉండాను, అన్నం తిందువు గాని. అమ్మా, నాకు డబ్బులు కావాలి. ఎంత? 1000 రూపాయలమ్మా. 1000 రూపాయలు లేవు, 300 ఉన్నాయి నా దగ్గర. సరే ఇవ్వు. నువ్వు నా బంగారం అమ్మా.
ఏరా డబ్బులు తెచ్చావా? తెచ్చా, కానీ నా దగ్గర 300 ఉన్నాయిరా. ఇవి టికెట్కే సరిపోతాయి కదరా, మరి బ్యానర్కి? నా దగ్గర అవే ఉన్నాయిరా, అమ్మని అడిగి మరీ తెచ్చాను. నా దగ్గర ఇంక లేవు. నువ్వు మన హీరోకి ఫ్యాన్గా ఉండడం కన్నా లేకపోవడం మంచిదిరా. బ్యానర్లో ఫోటో ఇచ్చుకోలేవు నువ్వు ఒక ఫ్యాన్ బా. శౌరి, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, డ్రాప్ చేస్తావా? అరే నీ స్కూటీ ఇస్తావా? అదేంటి, నీకు బైక్ లేదా? అంటే అది వాడి దగ్గర పెట్రోల్ కొడిచినాక డబ్బులు ఉండవు, ఇంకా బైక్ ఒకటి. ఇది నా బైక్. ఈఎంఐలో ఒక బైక్ కొనుక్కోవచ్చు కదా, ఎలానో జాబ్ చేస్తున్నావు కదా. తీసుకుంటాను ప్రీతి. వాడికి జాబ్ ఎక్కడిది? అది లేక కదా డైలీ వాళ్ళంతా తినేది. వీడి కోసం నీకు పూర్తిగా తెలిసినట్లేదు, అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు. ప్రీతి ప్రీతి అది కాదు ప్రీతి, ఒకసారి విను. ప్రీతి ప్రీతి ఒకసారి ఆగు. ఎందుకు ఆగాలి? నేను చెప్పేది ఒకసారి విను ప్రీతి. ఇప్పటి వరకు చెప్పింది చాలు. ప్రీతి ప్రీతి ఒకసారి ఆగు. ఎందుకు ఆగాలి? నేను చెప్పేది ఒకసారి విను ప్రీతి. ఇప్పటి వరకు చెప్పింది చాలు. ప్రీతి అది కాదు. ప్రీతి ఒక్కసారి నేను చెప్పిన మాట విను. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? నేను అబద్ధం చెప్పలేదు, నిజాన్ని దాచాను అంతే. రెండిటికి తేడా ఏంటి? నేను నేను మోసం చేయాలనుకోలేదు కాబట్టి అబద్ధం చెప్పలేదు. నేను నీతో హ్యాపీగా ఉండాలనుకున్నాను కాబట్టి నిజాన్ని దాచాను అంతే. దొరికిపోయిన తర్వాత ఎవరైనా ఏదైనా చెప్తారులే. ఇప్పుడు నేను నీకేం చెప్పినా ఇలానే ఉంటుంది. కానీ ఒక్క విషయం ప్రీతి, నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అబద్ధం మాత్రం చేసుకోకు. నా దగ్గర ఉద్యోగం ఉందని నీకు చెప్పలేదు, నా దగ్గర ఉద్యోగం లేదని నీ దగ్గర దాచాను అంతే. ప్రీతి ప్రీతి, నీకు అసైన్ చేసిన వర్క్ కంప్లీట్ చేసావా? త్వరగా కంప్లీట్ చేసే. అరే వర్క్ ఏంట్రా? నీకు ఈ వీకెండ్ మేనేజర్ వర్క్ అసైన్ చేశాడు, నేనే కావాలని చెప్పలేదు. అయితే అబద్ధం ఎందుకు చెప్పావు? నీ వీకెండ్ మూడ్ స్పాయిల్ చేయడం ఎందుకని నేనే నిజాన్ని దాచా, అంతేగాని అబద్ధం ఏం చెప్పలేదు. అయినా ఎందుకు అలా అరుస్తున్నావు? ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నాను. మరి మీరు? నేను నా దగ్గర ఉద్యోగం ఉందని నీకు చెప్పలేదు, నా దగ్గర ఉద్యోగం లేదని నీ దగ్గర దాచాను అంతే. నేను నేను మోసం చేయాలనుకోలేదు కాబట్టి అబద్ధం చెప్పలేదు. నేను నీతో హ్యాపీగా ఉండాలనుకున్నాను కాబట్టి నిజాన్ని దాచాను అంతే. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అబద్ధం మాత్రం చేసుకోకు. ఇంకా రాలేదేంటి ప్రీతి? ప్రీతి ఏంట్రా నీకంత బలుపు? నాకా? అవును నీకే. కనీసం బుజ్జగించడానికి కూడా ట్రై చేయడం లేదు. చేసాగా. అది సరిపోతుందా? నేను కోపంలో ఉన్నాను కాబట్టి నన్ను బతిమాలి బుజ్జగిస్తే నేనే కూల్ అయిపోతాను. అలానే చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని. ఏడ్చినట్లుంది నీ ఆలోచన. అయినా ఏంటి ప్రీతి, ఇవాళ మాటల వర్షం కురిపిస్తున్నావు? ఇంకా నయ్యం, తిట్లు వర్షం కురిపించలేదు, సంతోషించు. అయినా ఎందుకు అలా చేసావు నువ్వు? అది శౌరిక్ చెప్పు, నా దగ్గర నిజమెందుకు దాచావు? అందరు అమ్మాయిలా నువ్వు కూడా నన్ను దూరం పెడతావేమో అని. అలా నేను చెప్పానా? జనరల్ గా ఉద్యోగం లేని వాడితో మాట్లాడడానికి ఏ అమ్మాయి ఇష్టపడదు కదా. అలా నేను అన్నానా? అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. నీలా ఆలోచిస్తే స్కూల్ డేస్ లో ఒక్క లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అవ్వదు. సారీ ప్రీతి, నేను నీ దగ్గర నిజం దాచడం తప్పే, ఇంకెప్పుడు అలా చేయను.
అందరు అమ్మాయిలు మనీని చూసి ఇష్టపడరు, కొంతమంది అమ్మాయిలు మనసుని చూసి కూడా ఇష్టపడతారు. నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సరే, ఈ రోజు నాకు కోపం తెప్పించావు కాబట్టి నాతో ఐస్ క్రీమ్ తినడానికి నువ్వు రావాలి. అంటే ప్రీతి అది అంత ఆలోచించకు, డబ్బులు నేనే ఇస్తానులే, రా. అలా అయితే ఓకే, పద.